కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకొని ఈరోజు శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం ప్రస్తుతం అయితే చూడవచ్చు విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఎస్బీఎన్ నగర్లో ఉన్నటువంటి ఈ శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మనమైతే మాత్రం ప్రస్తుతానికి చూడవచ్చు పశుపతినాథేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూసుకుంటే భక్తులు అయితే తొండలుగా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ శివలింగం కూడా ఒక స్ఫటిక శివలింగంగా ప్రత్యేకంగా దర్శనం తీస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తంగా చూసుకుని జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఈ యొక్క ప్రతిరూపాలు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతానికి భక్తులు కూడా తాగిడి పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఆలయానికి సంబంధించిన అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా చూడాలి, ఏంటి, ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి, ముఖ్యంగా చూసుకునే కార్తీక మాసంలో ఈ 4వ సోమవారం చివరి సోమవారం ఎలా పూజలు జరుగుతున్నాయి, ఏంటి ఇదంతా? ఓం నమ శివాయ. శారదా సంఘం ఎస్వీఎన్ నగర్ విజయనగరం సంస్థ విజయనగరం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అపర్ణాదేవి సమేత పశుపతినాథ స్వామివారి దేవత ఆలయం కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా మన ఈ ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఆలయ ప్రసిద్ధి అందరికీ తెలిసినటువంటి విషయమే, మరొకసారి జ్ఞప్తికి చేస్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటికీ కూడా భక్తులు స్వహస్తాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకునేటటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో అశేషమైనటువంటి జనవాహిని కూడా తెల్లవారుజాము నుండి వచ్చి ఉన్నారు. ఆఖరి సోమవారం కాబట్టి వచ్చి ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఈ దేవాలయంలో దీపదానాలు శాలగ్రామ దానాలు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విశేష హారతి దర్శనం జరుగుతుంది. స్ఫటికలింగ దర్శనం కూడా జరుగుతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆలయం తరపున స్వామివారిని ప్రార్థిస్తున్నాను. భక్తులందరికీ శుభం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటే చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు అక్కడ కనిపిస్తున్నటువంటి స్ఫటిలింగం అయితే ఒక ప్రత్యేకంగా ఎక్కడైతే మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. పశుపతినాథేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆలయం ఏదో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సుమారు కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి మధ్యలో ఒక మంచుతో కప్పబడినటువంటి ఒక గడ్డ రూపంలో తయారంతో ఏర్పడినటువంటి ఒక శివలింగంగా అయితే ఇక్కడ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ ఆలయానికి ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ ద్వాదశికి సంబంధించిన జ్యోతిర్లింగాలు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా చుట్టూ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే స్వామినాథు, అలాగే మల్లికార్జున స్వామి, అలాగే మహాకాళేశ్వర, అలాగే ఓంకారేశ్వర, అలాగే వైద్యనాథేశ్వర, అలాగే భీమేశ్వర అని, అలాగే మరొకవైపు రామేశ్వరం, నాగేశ్వరం, అలాగే విశ్వేశ్వరం, అలాగే త్రయంబకేశ్వరం, కేదార్నాథ్, అలాగే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్క జ్యోతిర్లింగం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిరోజు కూడా పూజలు, అలాగే దీనికి సంబంధించినటువంటి నైవేద్యాలు, అలాగే భక్తులకు కంట్రోల్ చేస్తూ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే ఏ విధంగా నడుపుతున్నా చూస్తూ రోజు కూడా వేలాది మంది భక్తులు అయితే మాత్రం వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఒక విశిష్టత ఉందండి. ఏకకాలంలో ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అనుభూతి కలుగుతుంది భక్తులకి. మరో విషయం ఏంటంటే భక్తులు వాళ్ళ స్వహస్తాలతో వారు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకొని వారంతటి వారు అనుభూతి పొందేటట్టుగా అవకాశం ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం అనేది. అలాగనే ముఖ్యంగా ఈ పట్టణంలో స్ఫటిక స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ పశుపతినాథేశ్వరుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెప్తున్నది. అంటే ఒకే కాలంలో ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించే అనుభూతి కలుగుతూ వారు కార్తీక మాసంలో విశిష్టత ఏమిటంటే దీపానికి విశిష్టత. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం, దీపం జ్యోతి పరాత్పర అన్న విధంగా ఒక దీపం వెలిగించిన చాలు శివక్షేత్రంలో. అలాగన
ఈ మహిళామణులు దీపాలు కానీ వెలిగించుకోవడానికి కూడాను మేము 3 ప్రదేశాల్లో స్టాండ్స్ ఏర్పాటు చేసాం. మరొకటి ఆలయ ప్రాంగణం ప్రవేశించగానే భక్తులకి వారు అభిషేకం తెచ్చుకున్న ద్రవ్యం చేసుకుంటూ అక్కడ ఒక పద్దురుగాన్ని పెట్టి వాళ్ళ గోత్రనామం చదివిస్తున్నాం. తొందరగా వెళ్ళవలసిన వారికి డైరెక్ట్గా నేరుగా దర్శనమిస్తున్నాం. భక్తులకి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకొని భక్తులందరూ అనుభూతి పొంది వెళ్ళేటట్టుగా అందరికీ దర్శనం జరిగేటట్టుగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం అనేది. అందుకే విశేషంగా కొన్ని గంటలైనా క్యూ లైన్లో ఉండి ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలి అనేటువంటి భావనతో భక్త మహాశయులు ఉన్నారు. మీ మీడియా ద్వారా మేము తెలియజేసింది ఏమిటంటే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకి నందీశ్వరుడికి విశేషమైన అభిషేకం ఈరోజు ఉంటుంది. భక్త మహాశయులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ కార్తీక మాస చివరికి వచ్చాము కాబట్టి రేపు మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకి మహాసహస్రలింగార్చన అనేది అత్యంత వైభవపేతంగా ఈ క్షేత్రంలో జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని లైకారికుడు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా వినయపూర్వకంగా మీ ద్వారా భక్త మహాశయులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమశివాయ. చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అది కనిపిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్లు కూడా ఒకటే చెప్తున్నారు, ఏకకాలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ దర్శించుకున్నటువంటి అవకాశం అయితే లభిస్తుందంటూ చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భక్తులు నేరుగా డైరెక్టర్గా వచ్చి ఆ యొక్క జ్యోతిర్లింగాలను ఏదో ఒక లింగానికి అయితే నేరుగా డైరెక్టర్ తాకుతూ అక్కడ పూజల కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క పూర్తిగా చూసుకున్న భక్తులకే నేరుగా దేవుడు వద్దకే చెంతనకి వెళ్ళి పూజ చేసే అనుగ్రహం అయితే కలుగుతుందంటూ కూడా చెప్పు. ఆ అనుభూతి కారణంగా ఎంతోమంది భక్తులు అయితే ఈ యొక్క ప్రాంతానికి అయితే వస్తుంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నామంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ పశుపతినాథేశ్వర స్వామి ఆలయానికి అయితే రాను రాను భక్తులు కూడా సందోహం అయితే పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటువంటి పర్వదినాల పూట అయితే మాత్రం మరింత భక్తులు తాకిడి పెరుగుతున్న నేపథ్యం. దీనికి సంబంధించిన అన్ని రకాలుగా పూర్తిగా భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా ఒక పక్క ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు ఆలయంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా పోలీసులు కూడా ఈ యొక్క ఆలయంలో పహారా కాస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.